ఈరోజు నార్త్ జోన్ పోలీస్ గోపాల్పురం డివిజన్లోని తుకారం గేట్ పోలీసులు ఒక నోటోరియస్ వెహికల్ లిఫ్టర్ అండ్ చైన్ స్నాచర్ అంటే వెహికల్ లిఫ్ట్ చేస్తాడు, తర్వాత అదే వెహికల్తో స్నాచింగ్ చేస్తాడు చేసే ఒక నోటోరియస్ అఫెండర్ బై నేమ్ మారుతి ప్రశాంత్ గౌడ్ అలియాస్ దున్నా ప్రశాంత్ గౌడ్ అలియాస్ మారుతి అలియాస్ ప్రశాంత్ రావు. ఇతని నేటివిటీ వచ్చి నారాయణ్ ఖేడ్ మెదక్ జిల్లా, ఆమె నర్స్వల్ మెదక్ డిస్ట్రిక్ట్. అతను నిజామాబాద్లో సెటిల్ అయ్యి తర్వాత ఇప్పుడు సిటీలో వచ్చి ఉంటున్నాడు. ఇది వరకు ఇతను 43 ఇయర్స్, అతను ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఒఫెన్సెస్ చేస్తున్నాడు. ఫస్ట్ స్కూటర్ ఒఫెన్స్తో స్టార్ట్ అయిన ఇతని ప్రస్థానం ఆల్మోస్ట్ 87 ఒఫెన్సులు, హౌస్ బ్రేకింగ్స్, తర్వాత స్నాచింగ్స్. ఇవి అన్ని జిల్లాల్లో కూడా, తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల్లో, సైబరాబాద్కు సంబంధించి 90 ఒఫెన్సుల్లో 93 నుంచి 2015 వరకు కూడా జైలుకు వెళ్ళాడు. 2015లో జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు మనం ఆల్మోస్ట్ 18 స్నాచింగ్స్, 8 వెహికల్స్తో ఇతను పట్టుబడడం జరిగింది. రీసెంట్గా మనకు గత 4 నెలల నుంచి మార్కెట్ లిమిట్స్లో ఎర్లీ మార్నింగ్ వెహికల్ థెఫ్ట్ అవుతుంది. అదే వెహికల్ ఇతను తీసుకొని వెళ్ళడం, తర్వాత ఒకనొక ఇట్లాంటి అఫెన్స్లో మనకు క్రైమ్ నెంబర్ వచ్చి మార్కెట్ క్రైమ్ నెంబర్ 78/17 2 months క్రితం ఇతను ఇక్కడ మన దగ్గర 31 బస్ స్టాప్లో దిగడము, రైట్ టర్న్ తీసుకోవడము, మార్కెట్ ఏరియాలో ఒక వెహికల్ లిఫ్ట్ చేయడం ఎర్లీ మార్నింగ్. ఎవరైనా అడిగితే పోలీసు ఇట్లా స్టాప్ చేసి అడిగితే హీ విల్ టెల్ దట్ నేను ఈ బస్ ఎక్కడానికి వచ్చాను లేదా ట్రైన్ ఎక్కడానికి వచ్చానంటే ఎవరు చెక్ చేయరు. సో ఇమీడియట్గా వెళ్ళడం, వెహికల్ లిఫ్ట్ చేయడం, అదే వెహికల్తో హనంకొండ, కాజీపేట్, వరంగల్, తర్వాత కరీంనగర్ జిల్లాలలో స్నాచింగ్స్ చేశాడు. టోటల్గా 18 స్నాచింగ్స్లో ఇవాళ ఆల్మోస్ట్ 1/2 kg గోల్డ్ రికవరీ అయింది. అట్లాగే 8 వెహికల్స్ మార్కెట్ లిమిట్స్, తుకారం గేట్ లిమిట్స్లో చేసిన వెహికల్స్. లాస్ట్ వెహికల్ ఇతను తుకారం గేట్లో లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా మనకు పట్టుబడడం జరిగింది. అయితే క్లూ ఫస్ట్గా వచ్చింది మనకు 5:30కు మార్కెట్లో లిఫ్ట్ చేసి 7:30కు సుబేదారిలో స్నాచింగ్ అయింది. ఇమీడియట్గా సుబేదారి వాళ్ళు ప్రెస్ ద్వారా వాళ్ళు మీడియాలో అతను ఫోటోగ్రాఫ్ ఇవ్వడము, మనం మార్కెట్ అఫెన్స్లో మనకు సీసీటీవీ ఫుటేజ్ రావడము, మనిషి సేమ్ ఉండడం అన్నది గుర్తించడము. సో దీని ద్వారా మనకి ఎన్ని వెహికల్స్ పోయాయో అవన్నీ కూడా మనం మ్యాచ్ చేస్తే అన్నీ కూడా వరంగల్ లిమిట్స్లో, కరీంనగర్ లిమిట్స్లో ట్రేస్ అవ్వడం జరిగింది. ఇక్కడ వెళ్ళడము, అక్కడ హనంకొండ బస్ స్టాండ్లో దాన్ని అబాండన్ చేయడం, ఒకసారి స్నాచింగ్ చేసుకున్న తర్వాత ఇతనికి ఇంకా వేరే ఏ జీవనాధారం లేదు. ఖచ్చితంగా కంటిన్యూస్గా ఆఫెన్సెస్ చేయడం. హైదరాబాద్, సైబరాబాద్లో ఎందుకు చేయడంటే పోలీస్ ఆఫీసర్స్ అందరూ గుర్తిస్తారన్న ఒక ఉద్దేశంతో చేయడం లేదు. సో ఇవాళ ఇంత మంచి వరకు విత్ టెక్నికల్ క్లూస్ చేసిన తుకారం గేట్ పోలీసులందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే చాలా డెలిజెంట్గా చేయడమే కాకుండా ఇతన్ని ఆ వెహికల్స్ అన్నీ కూడా రికవరీ చేశారు. 2015 నుంచి ఇతను దొంగతనం చేసిన వెహికల్స్ అన్నీ కూడా రికవరీ అయ్యాయి. దాంతోపాటు అతను చేసిన 18 ఆఫెన్సెస్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వరంగల్లో ప్రజలు నిద్రపోలేదు, అంత కంటిన్యూస్గా స్నాచింగ్స్ చేయడం జరిగింది. దీన్ని పట్టుబడడం ద్వారా మనకు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి 2 వీలర్ ఆఫెన్సెస్ కొంత కంట్రోల్ అవుతాయి. అదే కాకుండా స్నాచింగ్స్ ఆల్మోస్ట్ వరంగల్ అండ్ కరీంనగర్లో తను పట్టుబడిన తర్వాత ఐ థింక్ స్నాచింగ్స్ ఇంకా అంత కంటిన్యూస్గా కావని అనుకుంటున్నాం. 1/2 kg గోల్డ్ రికవరీ, మోర్ దాన్ 1/2 kg గోల్డ్. ఫ్యామిలీ ఉన్నది, 2వ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఇతను అంతా కూడా మన మీడియా దాంట్లో అంతా సర్క్యులేట్ అయిందని ఫోటోగ్రాఫ్. ఈ చేంజ్డ్ హిస్ ప్లేస్ అండ్ హీ వాస్ ట్రైయింగ్ టు గో ఫర్ అన్ అకామిడేషన్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఫ్యామిలీతో పాటు. ఒకడే చేస్తాడు. ఇంతకు ముందు హౌస్ బ్రేకింగ్స్ చేసినప్పుడు ఇతను బావమర్దితో కలిసి చేశాడు. అతను చనిపోయిన తర్వాత ఇతను ఒక్కడే సింగిల్ ఒకడు. 90 కేసులలో జైలుకు పోయి 90 కేసులు
అతని మీద ఇంకా ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ వారెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంతవరకు పీడీ యాక్ట్ లో పోలేదు, ఈసారి ఖచ్చితంగా పీడీ పెట్టుకోవాలి. రకరకాల ఏ ఏరియాలో చేస్తే ఆ ఏరియాలో దగ్గరలో, అంటే ఒక వరంగల్ కరీంనగర్ కాకుండా రిమైనింగ్ తెలంగాణ తిన్నాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ మెదక్, కొంత మెదక్లో డిస్పోజ్ చేశాడు, కొంత కరీంనగర్లో డిస్పోజ్ చేశాడు, కొంత అవుట్స్కట్స్ లో కూడా డిస్పోజ్ చేశాడు. మొత్తం దొంగతనం అయినది 605 గ్రాములు, అంటే 0.6 kgs, ఇంచుమించుగా అంత రికవరీ. ఒక 4 కేసులు అతను చెప్పలేకపోతున్నాడు, అది ఉండి రికవరీ చూపిస్తున్నాం. ఎవరైనా వస్తే అది కేసెస్ వి విల్ ట్రై టు ఐడెంటిఫై. 2 బైక్స్ కూడా ఐడెంటిఫై కాలేదు. టోటల్ 6.5 grams, 605 grams. ఎంతమంది కంప్లీట్ ఇచ్చారు? 18 కేసులు రిజిస్టర్ అయ్యింది. స్నాచింగ్ కంప్లీట్ ఎంతమంది ఇచ్చారు? 18. మన దగ్గర 8 వెహికల్స్ పోయినాయి, అక్కడ 18 స్నాచింగ్స్ అయినాయి. టోటల్ 23 కేసెస్. ఇట్ ఈస్ ఎ గుడ్ క్యాచ్. దీంట్లో తుకారాం గేట్ క్రైమ్ టీమ్ అంతా కూడా చాలా సిన్సియర్గా, ఎందుకంటే మనకు బోనాల సందర్భంలోనే చాలా ఎక్కువ బైక్స్ పోయినాయి. ఏమైనా లోకల్